హరే కృష్ణ. ఈరోజైతే మనం జర్మనీలో ఇస్కాన్ సింహాచలం టెంపుల్కి అయితే వచ్చాము. ఇది సౌత్ జర్మనీలో బవేరియా ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది. జాండెల్ బ్రూన్ అనే విలేజ్లో ఉంది. ఈ ఈ టెంపుల్కి రావాలంటే మ్యూనిక్ నుంచి పసవ్ అనే హౌట్ బానాఫ్కి వచ్చి అక్కడ నుంచి బస్సు తీసుకొని వాల్కిర్షాకి వస్తే అక్కడ నుంచి వీళ్ళు టెంపుల్ వాళ్ళు వచ్చి మనం పిక్ చేసుకుంటారు. సో ఇక్కడ టెంపుల్ వాళ్ళు చాలా బాగా పిక్ చేసుకున్నారు. అయితే నాకు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయని చెప్పి నాకు ఒక ఫ్రెండ్ని అడిగితే జర్మనీలో ఇస్కాన్ ఉంది, ఇట్లా నువ్వు వాలంటీర్గా చేయొచ్చు అని చెప్తే నేను 5 డేస్కి వాలంటీర్గా బుక్ చేసుకున్నాను. వీళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఒక 2 డేస్ తర్వాత నేను ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడ 5 డేస్ ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. అసలైన బృందావనం ఇక్కడే కనిపించింది. చుట్టూ ఫారెస్ట్ మధ్యలో టెంపుల్. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ కృష్ణుడికి బదులు నరసింహస్వామి ఇస్కాన్లో పూజలు అందుకుంటున్నాడు. ఎందుకు అంటే జర్మనీ 4 బార్డర్స్లో అప్పుడు వార్ క్రీజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి శ్రీల ప్రభుపాదుల వారు నరసింహస్వామిని కృష్ణుడికి బదులు నరసింహస్వామిని పూజ చేస్తే ప్రొటెక్టివ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ 1974లో ఈ విగ్రహం అయితే ప్రతిష్ఠించారు. నరసింహస్వామి రూపం పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ క్లోజ్ చేసిన డోర్ ఉంది కదా, అక్కడే లోపల రాధాకృష్ణుల విగ్రహాలు అయితే ఉంటాయి. సో అది ఇయర్లీ 3 times మాత్రమే మెయిన్ టైమ్స్లో ఓపెన్ చేస్తారంట. సో ఇక్కడ మనము హిందువులందరము మన ఇండియాలో ఉన్న వాళ్ళందరము అబ్రాడ్ కల్చర్కి అడాప్ట్ చేసుకొని పబ్బులు పార్టీలు కల్చర్లో అడాప్ట్ అయ్యి ఇక్కడ వీళ్ళు మాత్రము కృష్ణ భక్తి అని చెప్పేసి కీర్తనలు పాటలు అసలు ఎంత బాగా అనిపించిందంటే అసలైన బృందావనం నాకు ఇక్కడ కనిపించింది. అసలు నేను అబ్రాడ్లో ఉంటున్నానో ఇండియాలో ఉంటున్నానో నాకు అసలు అర్థం కాలేదు. రియల్లీ చెప్తున్నాను, ఇక్కడికి సేవకు వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఫారినర్సే ఉన్నారు. చాలా బాగా అనిపించింది. డే 2 వీడియో కోసం ఫాలో చేయండి. హరే కృష్ణ.